రైతన్నలకు ఒకటి మేము వడ్లేసి చూద్దామని 3 రకాల ప్రయోగాలు చేసినాము. అందులో ఇది ఇప్పుడు కనబడేది మొదటి రకము. మన దుక్కి దున్ని రోటివేటర్ కొట్టి మన పల్లి మిషన్ తోటి వడ్లు వేసినాము. ఎకరాకు ఒక 10 కిలోల చొప్పున. ఇదేమో మన కరిగెడ దున్నుకొని మన వడ్లు మండే తూకం పెట్టుకొని ఒక 25 రోజులలోపు నాటిన వరి ఇది. ఈ విధంగా ఉంది. నాటుకొని మేము డిఫరెంట్ చూద్దామని ఇట్లా లేబర్ పెట్టి నాటించినాము. ప్లస్ మన బుడ్డల మిషన్ తోటి వేసినాము. ఇట్లా వచ్చింది ఇది నాటిన వరి ఇది లేబర్ తోటి. 3 విధాలుగా ఖర్చులు ఎట్లా వస్తాయని తేడా చూద్దామని మేము ఒక ప్రయోగం చేసినాము. అందులో భాగంగా ఇప్పుడు మీకు 2 రకాలు కనబడుతున్నాయి. ఇంకొకటి నాటితే లేబర్ ఖర్చు ఎట్లా వస్తుంది, ప్లస్ పల్లి మిషన్ తోటి వేస్తే ఎట్లా ఖర్చులు వస్తున్నాయని చూద్దామని ఒక ప్రయత్నం అయితే చేసి చూసినాము. మాకు ఇప్పుడు ఇది మీరు చూసేది ఇది కరిగెడ దున్నుకొని లాస్ట్లో చివరిగా దమ్ చేసుకొని మన జింకు అవన్నీ చల్లుకొని మండబెట్టి ఒక 4 రోజులు అయినాక మొలక చిన్న మొలక వచ్చినాక ఈ విధంగా మేము లాస్ట్ దమ్ చేసుకొని మంచిగా గొరగొట్టుకొని ఈ విధంగా ఎకరాకు 10 కిలోల చొప్పున మేము ఇట్లా చల్లినాము. 2 ఎకరాలకు గాను 20 కిలోలు చల్లినాము. 3 రోజుల తర్వాత నీళ్ళు తీసి ఇట్లా డైలీ నీళ్ళు పెట్టి నీళ్ళు తీస్తున్నాము. ఇది బాగానే ఉంది, కానీ ఖర్చు తక్కువ వస్తుంది నాటిన దానికంటే. ఇంకొకటి మన పల్లి మిషన్ తోటి వేస్తే ఏమవుతుందంటే బేట్లు గడ్డల మీద ఆరిపోయి కూడా ఇబ్బంది అవుతుంది. ఇట్లా మనం వెదజల్లే పద్ధతిలో అయితే బాగుంది ఇది సక్సెస్ అని. ఒకటి ఏంటంటే 15 రోజులు తర్వాత కలుపు మందు కొట్టుకుంటే బాగుంటుంది. అదే మేము కూడా కలుపు మందు కొట్టలేదు, ఇంకా కొడదామని చూస్తున్నాము. ఇప్పుడు వర్షాలు ఉన్నాయి కదా, కొట్టట్లేదు. థ్యాంక్ యూ బ్రదర్.